Praise the Lord. Very good morning, all of you. So, thank you so much for taking your time to join the discipleship program. Currently we are in chapter 5. So, we are discussing about the 10 spiritual disciplines that shape a disciple. Dantlo, in that, so we are in the topic 21, worship. So, we started as last week. With the topic 21 as a worship, we will continue this week. Ee Rose Kuda. The remaining part, whatever we're missing in the Bible study, so we will try to complete the chapter 21, topic 21. So before we do that, as usual, we will seek the God's help and presence among us so that we can able to read thoroughly and understand so the intention of the God's plan from on this particular training. సో ఇప్పుడు మనము దేవుని సహాయం కోసము మనం చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. సో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒక నిమిషం పాటు దేవుని సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. కెన్ సమ్వన్ ప్రే ఇఫ్ యు ఆర్ లెడ్ బై ది స్పిరిట్? సో ఫ్రాన్సిస్ అంకుల్ గారు మీరు ప్రే చేయండి, మీరు పెద్దలు. సో ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కనికరం గల మా పరలోకపు తండ్రి, వచ్చిన రాత్రి మంచి నిద్ర విశ్రాంతి ఇచ్చినందుకు వందనాలు. ఈ నూతన దినం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలం నందు మేమందరం కూడా ఈ యొక్క డిసైపుల్షిప్ కార్యక్రమం ముందు మేము ఆరాధన అనే విషయమై ఆలోచన చేస్తుండగా తండ్రి బోధపరుస్తున్న భక్తుడు తండ్రి నీ శిష్యుడైనటువంటి రాజేష్ను దీవించి నడిపించండి. మేమందరమును కూడా తండ్రి సంపూర్ణ ప్రేమ విశ్వాసములతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయముగా మేము ఎదిగి స్థిరపరుటకు పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించాలని సైతానుడు దుష్టు శక్తుల శోధనలన్నింటినీ దూరపరిచి మమ్మల్ని ఆత్మీయంగా నీ కృప ఆశీర్వాదంలో నడిపించమని క్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాను తండ్రి. Amen. Amen. Thank you so much, Uncle, for the quick prayer. So let's start the topic. So last week we started and we ended some portion. So koddi bhagam manamu dhyanam chesi manamu muginchinam. So let me recap it, what we studied and understood. So as I said, manamu chapter 5 lo, so we have 10 topics. సో ఆ 10 టాపిక్ల్లో సో దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దట్ ఆథర్ ఈస్ ప్రొవైడింగ్. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ 10 స్పిరిచువల్ డిసిప్లైన్స్ అనేవి ఒక భక్తుని యొక్క లేదా శిష్యుని యొక్క ఆత్మీయమైన స్థితిని మార్చగలుగుతుంది. సో దాంట్లో మొట్టమొదటిది ఆరాధన, టాపిక్ నెంబర్ 21. సో 22లో సాలిట్యూడ్ అండ్ సైలెన్స్, ఒంటరితనము లేదా నిశ్శబ్దము అనేవి ఏ విధంగా భక్తుల్ని ఒక షేప్ తీసుకొస్తాయనేది మనం చూస్తాం. సో టాపిక్ 23 బైబిల్ రీడింగ్ స్టడీ, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బీయింగ్ రూటెడ్ ఇన్ గాడ్స్ ట్రూత్, సర్వసత్యంలోకి ఏ విధంగా మనం నడిపించబడాలి. సో టాపిక్ 24 అబౌట్ ది ప్రేయర్, కమ్యూనికేటింగ్ విత్ గాడ్, హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది డిసైపుల్ అనేది మనం కూడా చూడబోతున్నాం. So discriminating God's will, so figuring out what God wants to do, ఏమి మన పక్షంలో లేదా తన చిత్తాన్ని మన వ్యక్తిగత జీవితాలలో ఏమైతే ఉంచున్నాడో దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది మనం చూడబోతుంటున్నాం. సో ఫాస్టింగ్, గివింగ్, సర్వీస్, ఎవాంజలిజం, మిషన్స్. So all these topics are very very important for the disciple to bring it as a shape. సో ఒక షేప్ లేక్ తీసుకురావడానికి ప్రధానంగా ఈ యొక్క 10 అంశాలు, సో ద 10 స్పిరిచువల్ డిసిప్లైన్స్ అనేది చక్కగా ఉపయోగపడతాయి అనేది మనం గత వారంలో చూసి ఉంటున్నాం. సో నౌ వాట్ వీ కెన్ డూ, సో ప్రాబబ్లీ we will study the remaining portion what we did last time. So can someone highlight what was the points that we have highlighted and discussed? మీకు ఎవరికైనా గుర్తుందా ఏం చదివామనేది? We just entered into the topic 21 and basically if you see here
సో లెట్ us రీడ్ ది మెమొరీ వర్స్. సో మనము ఏం చేసినా ఏం త్రాగినా కూడా దేవుని మహిమార్థమే చేయాలి అనేది మనం చూద్దాం. సో కెన్ సమ్వన్ హెల్ప్ మీ టు రీడ్ 1 Corinthians chapter 10:31. This is our memory verse today. 1 Corinthians chapter 10:31. చదువుతారా? ఇంగ్లీష్. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. Thank you, brothers. So whatever, whether you eat or drink or whatever you do it for the glory of God. మనం ఏమి చేసినా కూడా అది we should bringing God's glory in all you do. మనం ఏమైతే చేస్తామో ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమకరంగానే మనం చేయాలి అనేదే ఈ కొరింథీ పత్రికకు అపోస్తలుడైన పౌలు భక్తుడు హెచ్చరిస్తూ రాస్తుంటున్నాడు. సో ఈ ఉదయకాలం కూడా సో మనం కూడా ఆ విషయాన్ని బట్టి మనము ధ్యానం చేస్తున్నాం. సో లాస్ట్ వారం సో ఏంటి వర్షిప్ అంటే ఏంటి మిమ్మల్ని అడిగాను. సో బ్రదర్స్, సిస్టర్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ది వర్షిప్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ అని అడిగినప్పుడు సో సమ్ ఆఫ్ యూ సెడ్ వెరీ క్లియర్లీ. సో వర్షిప్ ఈజ్ నథింగ్ దట్ సో వీ నీడ్ టు హానరింగ్ ది గాడ్స్ టు గ్లోరిఫై హిస్ నేమ్ అని చెప్పారు. సమ్ ఆఫ్ యూ దెన్ సెడ్ it is a principal practice that we will go every week and worship him, and this is the place where we will gather and worship అని చాలా మంది అనేక విషయాలను మీరు చెప్పగలిగారు. సో బట్ ఇన్ ది ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసినప్పుడు సో దెర్ ఆర్ 2 aspects. వన్ ఈజ్ కామన్ రెస్పాన్సెస్, వాట్ దట్ మీన్స్. జనరల్గా మనుషులు ఏమనుకుంటారు కానీ యాక్చువల్గా దాని అర్థం ఏంటి అనేది కొన్ని విషయాలు మనకు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాడు. సో ఇది మనం లాస్ట్ వారం చూసాం. సో అట్ ద సేమ్ టైం సో ఇన్ డెప్త్ మనం వెళ్ళినప్పుడు మన మనసుకు మన ఆలోచనలకు ఆరాధన అన్నప్పుడు ఏ విధమైనటువంటి అర్థాలు మనకు వస్తాయి, ఏ విధమైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి అనేది మనము అడిగినప్పుడు కొంతమంది చెప్పారు దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన మన కోసం చేసినటువంటి ఆ క్రయం, సిలువలో మన కోసం చిందించిన రక్తాన్ని జ్ఞాపకం వస్తుంది. సో ఆయన పునరుత్థానం నాకు జ్ఞాపకం వస్తుంది. ద రిజరెక్షన్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇట్ విల్ రిమైండ్ మీ వెన్ ఐ క్లోజ్ మై ఐస్, వెన్ ఐ స్టార్ట్ వర్షిపింగ్ చెప్పి చాలా మంది యూ గేవ్ మీ ఎ రెస్పాన్స్. సో ఫర్దర్ వీ వెంట్ అహెడ్ అండ్ understood what is the example or meaning or definition, how it was described about the worship. So 2 types చెప్పాను. Number 1, ఒకటి physical, 2 spiritual. So in the Old Testament, so how they are described about the worship అనేది చూస్తే Psalms 95:6లో it was mentioned like this, right? So రండి మనము ఆయన ఎదుట సాగిలపడుదము, come let us worship and bow down, let us kneel before the Lord our maker. మనమును సృష్టించినటువంటి ఆ సర్వాధికారి ఎదుట మనం వంగి నమస్కారం చేద్దాం, bow down. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్లో ఆ విధంగా ఉన్నప్పుడు సారీ న్యూ టెస్టిమెంట్కి వచ్చాను. సో ఆ సమరయ స్త్రీ వృత్తాంతాన్ని మీకు చెప్పాను. జాన్ గాస్పెల్ చాప్టర్ 4 అంతా కూడా యేసు ప్రభుల వారు సమరయ స్త్రీకి మధ్య ఉన్నటువంటి సంభాషణలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు. ఒక సమయం వస్తుంది, ఆ సమయం ఇప్పుడు వచ్చే ఉంది, ఎవరైతే నిజమైనటువంటి ఆరాధకులు ఉంటారో వాళ్ళు తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అని సమరయతో చెప్పినటువంటి వృత్తాంతాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఒకటి, పాత నిబంధనలో పీపుల్ యూస్ టు ఫిజికల్గా వాళ్ళు బౌడౌన్ అయ్యి సో సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ శరీరాలతో దేవుని ఆరాధించేటువంటి వాళ్ళగా మనం చూస్తున్నప్పుడు, కొత్త నిబంధన ఆరాధనకు వచ్చినప్పుడు అది ఆత్మతో సత్యముతో కూడినటువంటి ఆరాధనను యేసు ప్రభుల వారు మనకు పరిచయాన్ని చేస్తుంటున్నారు. ఫర్దర్ వి వెంట్ అహెడ్ అండ్ అండర్స్టూడ్ the in-depth meaning of the worship from Hebrew and Greek, how the words were translated according to the Psalms, according to the Matthew. Some of the references we have seen. సో కొన్ని విషయాలు మనము బైబిల్లో చూస్తుంటున్నాం. ఆత్మీయ పరంగా లేదంటే బిబ్లికల్గా వేదాంత పరంగా హీబ్రూ భాష నుంచి గ్రీక్ భాష నుంచి హౌ ది వర్డ్ వర్షిప్ వాస్ ట్రాన్స్లేటెడ్ అనేది చాలా డీటెయిల్గా మనం చూస్తుంటాం. దెన్ వాట్ వి డిడ్, we actually stopped here, right? Now I request you to please turn your textbooks to
పేజ్ నెంబర్ 189. మీరందరూ కూడా ప్లీజ్ బ్రింగ్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఇవి చాలా ఖర్చుతో మేము చేసి మీకు అందరికీ ఇచ్చింటున్నాం. ప్లీజ్ హ్యావ్ ది సేమ్ discipline in your local churches also. So whenever you are planning to conduct the sessions in your local churches, the textbook is very important and mandate to bring it. So ఖచ్చితంగా అందరినీ కూడా విశ్వాసులను శిష్యులందరినీ కూడా మీరు బుక్స్ను తీసుకురావడానికి ఎంకరేజ్ చేయండి. Now I'm referring to the page number 189. By any chance, if you miss to bring the textbook now, but still you have the opportunity to monitor my screen. ఒకవేళ ఏదైనా ఒక కారణంతో నువ్వు బుక్ తీసుకురాలేదు అంటే కూడా మీరు స్క్రీన్ చూడొచ్చు. సో యూ హ్యావ్ ది బైబుల్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఇక్కడ మనం ఈరోజు 2 ఆస్పెక్ట్స్ చూస్తున్నాం. వెన్ ఐఎమ్ స్టడీయింగ్ దిస్, I also very have the into to understand more about the worship. 2 aspects. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే based on the definition and the description of the worship, there are 2 important implications. ఆ 2 ఏంటంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీవన్ వర్షిప్ సమ్వన్ ఆర్ సంథింగ్ కదా. లోకంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి వర్షిప్ చేస్తారు, దేన్నో ఒకదాన్ని వర్షిప్ చేస్తారు. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఏ డిసైపుల్ సీక్ టు వర్షిప్ గాడ్ అండ్ గాడ్ అలోన్. శిష్యుడు అన్నవాడు కేవలము సృష్టికర్త అయిన తండ్రిని, ఆ దేవుణ్ణి మాత్రమే సృష్టిస్తాడు తప్ప ఇంకెవరిని ఆరాధించుడు అనేది 2 ఆస్పెక్ట్స్లో చూద్దాం. ఇది పేజ్ నెంబర్ 189లో చూస్తే మీరు కింద కొన్ని అంశాలు ఇక్కడ రాయబడ్డాయి కదా. ఇవేంటంటే జనరల్గా మిమ్మల్ని అడిగినప్పుడు think of all the created things to which people can add to assign worth or ascribe value. ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా మనుషులు ఇక్కడ ఉన్నటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటున్నారు. సో దే ఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ, మోర్ ప్రిఫరెన్స్ అదర్ దాన్ గాడ్. సో మేబీ మనం కూడా ఒకసారి ఆలోచిస్తే, ఇఫ్ యూ టేక్ 1 minute of time and close your eyes and think of it, yes, there are possibilities some of us also will have the more priority rather than God. Like దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఇక్కడ ఉన్నటువంటి అంశాలకు ఇస్తుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు రీడ్ సో సర్టన్ థింగ్స్, బహుశా చాలామంది మనము వీఆర్ గివింగ్ ప్రయారిటీ ఫర్ అవర్ ఫ్యామిలీ. సో మ్యారేజ్, ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్స్, చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, ఏ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్షిప్, a job, career, work, financial portfolio, the retirement, the dreams, that whatever it comes to our mind, a political ideology, the success of a sportsman, health, fitness, physical appearance, acumen, so the approval of others, sexual gratification, accomplishments, winning, popularity, a reputation or image. ఈ అన్ని అంశాలు ఏమైతే మనం చూస్తున్నామో, చదువుతున్నామో, బహుశా మనిషి అన్నవాడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక అంశానికి ఖచ్చితంగా ఆరాధికుడు అయి ఉంటాడు. ఖచ్చితంగా వీటిలో చాలామంది వీటికి మనము లొంగిపోతుంటున్నాం. కానీ దేవుని యొక్క విషయంలో మనం ఇక్కడ చూసినప్పుడు, సో మెనీ ఆఫ్ దీస్ ఐటమ్స్ ఆర్ గుడ్ థింగ్స్. ఇవి మంచివే, ఇవి ఉండకూడదు అని దేవుని వాక్యం మనకు ఎక్కడ కూడా బోధించలేదు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే ఈవెన్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. సో ఇవన్నీ కూడా మనకు ఉండడం ఒక ఆశీర్వాదకరం, బట్ దే ఆర్ నాట్ అస్ ఇంపార్టెంట్ యాజ్ గాడ్. దేవుని కంటే ఇవి మనకు ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ హియర్, మన ఆరాధనలో, మన వర్షిప్లో ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఒక బ్లెస్సింగ్. మనకు ఒక కుటుంబము, ఒక ఎడ్యుకేషను, చిల్డ్రను, గ్రాండ్ చిల్డ్రను, ఫ్రెండ్షిప్, జాబు, కెరియరు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. ఆరోగ్యము, ఫిట్నెస్, అకాంప్లిష్మెంట్స్, పాపులారిటీ, రిప్యుటేషన్స్ ఆర్ గ్రేట్ ఇమేజ్, ఇవన్నీ కూడా మంచి పేరుకు దేవుడిచ్చే ఆశీర్వాదం. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, we must never let God good things become ultimate things in our hearts. So they are not as important as God. దేవుని కంటే ఇవన్నీ కూడా మనకు గొప్పవి కాకూడదు
అనేది వి షుడ్ క్లియర్లీ వి నీడ్ టు అండర్స్టాండ్. సో అది ఇక్కడ మొట్టమొదటి అంశాన్ని బట్టి హైలైట్ చేస్తున్నాం. ఇక్కడ రవి జకరియాస్ అనేటువంటి వ్యక్తి తన స్టేట్మెంట్ ఈ రీతిగా చెప్తున్నాడు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బోల్డ్గా ఉంది కదా, ఐఎమ్ జస్ట్ రీడింగ్ దట్. He who has not learned to worship will find God and in this world wearisome. If you have trusted in Christ as your Savior, but you have really not learned to worship God, chances are you have found the Christian life disappointing. సో క్రీస్తు మన ఆరాధనలో క్రీస్తు లేకుండా ఆరాధించగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా మనం చేసేటువంటి ఆరాధనలు మనకు డిసప్పాయింట్మెంట్తోనే మిగులుస్తాయి. ఎందుకంటే బహుశా మనం ఆరాధించడం తెలుసు, ఆరాధన అంటే ఏంటో మనకు అర్థం ఉంది. సో బిబ్లికల్గా హీబ్రూ నుంచి ఎట్లొచ్చిందో, గ్రీక్ నుంచి ఎట్లొచ్చాయి పదాలు, సో వీఆర్ స్టడీయింగ్. బట్ నిజమైనటువంటి ఆరాధనలో క్రీస్తు గన మన ఆరాధనలో లేకపోతే ఖచ్చితంగా మనం చేసేటువంటి ఆరాధన ఇట్ విల్ టేక్ అస్ టు డిసప్పాయింట్మెంట్ కిందకి వెళ్తుంది. సో పేజ్ నెంబర్ 190. సో పేజ్ నెంబర్ 190లో మీరు చూస్తే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్లో మనం చూస్తున్నాం. వై డస్ గాడ్ కమాండ్ అస్ టు వర్షిప్ హిమ్? ఎందుకు దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చుంటున్నాడు వర్షిప్ చేయమని? వై డస్ గాడ్ కమాండ్ అస్ టు వర్షిప్ హిమ్? ఆయన ఎందుకు మనము ఆరాధించాలి, ఏ విధమైన కమాండ్మెంట్స్ మనకి ఇచ్చాడు అనేది చూస్తే ఇక్కడ ది ఎటర్నల్ ట్రియూన్ గాడ్ డస్ నాట్ నీడ్ వర్షిప్ కదా. ఎందుకండి ఆయన వర్షిప్ అవసరం ఆయనకు? ఈజ్ ది క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. సో ఆయనకు వర్షిప్ మీరు చేయండి అని అడుక్కునే అవసరమే లేదు. కానీ దేవుని బిడ్డలుగా తన స్వరూపమందు చేయబడిన మనము ఖచ్చితంగా ఆయన ఆరాధికులుగా ఉండాలి. దట్ ఈస్ ది కమాండ్ దట్ వాస్ గివెన్ బై గాడ్. ఎందుకు అలా చేశాడు అనేది మనం చూసినప్పుడు ఇక్కడ 2 థింగ్స్ దట్ రిమైండింగ్ అస్. వన్ ఈజ్ ఫిట్టింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్. సో ఇక్కడ మనం చూసినప్పుడు గాడ్ డస్ కమాండ్ వర్షిప్, హౌఎవర్ బికాస్ ఇట్ ఈజ్ ఫిట్టింగ్. ఆరాధికులుగా మనకు అది మంచిది. సో ఇప్పుడు 2 విషయాలు చూపిస్తాను. మీ బైబిల్స్లో టర్న్ యువర్ పేజ్ బైబుల్ సామ్స్ 19:1లో మనం చూసినప్పుడు ఇట్ ఈస్ సెడ్ వెరీ క్లియర్లీ, ద హెవెన్స్ దెమ్సెల్ఫ్ షౌట్ ఆఫ్ ది గాడ్. సో ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. మనుషులు మనమెంత, ఆయన చేసిన సృష్టిని మనము చూస్తున్నప్పుడు, ఆయన చేసినటువంటి సమస్తాన్ని మనం కన్నులారా చూస్తున్నప్పుడు, మనము ఆరాధించడానికి సృష్టితో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆరాధించాలి. సెకండ్ అంశం మనం చూసినప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 4:8లో మనం చూసినప్పుడు అక్కడ వస్తుంది కదా 4 ప్రాణజీవులు. సో ఇన్ ద గాడ్స్ థ్రోన్ ఈజ్ సరౌండెడ్ బై ఏంజలిక్ బిగిన్స్ హూ ఫార్ ఎవర్ వర్షిప్ హిమ్. ఆ 4 జీవులు కన్నులతో రెక్కలతో కప్పుకొని, తెలుగు బైబిల్ ఇట్ ఈస్ సెడ్ వెరీ క్లియర్లీ, సో పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రములు ఆయనను వర్షిప్ చేస్తుంటున్నాయి. సో ఇది క్రియేషన్లో ఒక భాగం. సో గాడ్ సేయింగ్ వర్షిప్ మీ ఇస్ నాట్ వెయిన్, రైట్? ఇట్స్ రైట్, ఇట్స్ ఎ కామన్ సెన్స్. మనుషులుగా సృష్టి ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధమైన దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు, మనిషిగా ఆయన ఆరాధించడం మనకు సరైనదే. ఇది మనకు చేయడం మనకు ఇది ఒక భాగ్యంగా చెప్పచ్చు. ఇది ఖచ్చితం, మనం ఆరాధికులుగానే ఉండాలి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో. రెండవ పాయింట్ మనం చూసినప్పుడు వర్షిప్ ఆఫ్ గాడ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్. ఫస్ట్ వన్ దట్ వీ హ్యావ్ సీన్, వర్షిప్ ఆఫ్ గాడ్ ఈస్ ఫిట్టింగ్. ఎస్, అది ఖచ్చితంగా మనకు సంబంధించింది. సెకండ్ పాయింట్, వర్షిప్ ఆఫ్ గాడ్ ఈస్ fulfilling. The other reason God command us to worship him is for our benefit. మన యొక్క బెనిఫిట్ కోసమే దేవుడు ఆ మాట మనతో చెప్పి ఉంటున్నాడు. when we praise God we find satisfaction and joy కదా. ఎప్పుడైతే మనము ఆయన్ను స్తుతిస్తామో ఆరాధిస్తామో ఖచ్చితంగా మనకు ఒక సమాధానము, ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతోషం అనేది వస్తుంది. ఇక్కడ సిఎస్ లూయిస్ అనే భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడండి. సో సిఎస్ లూయిస్ టాక్డ్ అబౌట్ దిస్,
how expressing our way or wonder or appreciation to God completes the enjoyment. Imagine, not being able to cheer your favorite them after a lost second victory, or not being allowed to express affection to your beloved. Our delight and joy would be uh, diminished. So ఏదో మనకు ఆయన ఇచ్చిన దాన్ని బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి, మనకు లేని దాన్ని బట్టి ఆయన ఆరాధించేటువంటి విధంగా మనం ఆరాధించినప్పుడు ఖచ్చితంగా ఆయనకు బిలవుడుగా ఉండగలగలేము. కానీ ఆయన చేసినటువంటి సృష్టిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన సమస్తాన్ని బట్టి మనం ఎంజాయ్ చేస్తూ, ఆయన చేసిన దానిని తలంచుకుంటున్నప్పుడు, ఆయన ఆరాధించగలిగినప్పుడు ఖచ్చితంగా మనము ఆ ఇన్నర్ జాయ్ అనేది మనలో వస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. ఫుల్ఫిల్లింగ్, ఖచ్చితంగా ఇది మనకు ఫుల్ఫిల్లింగ్గానే ఉంటుంది. ఒకటి ఫిట్టింగ్, రెండు ఫుల్ఫిల్లింగ్. సో ఇది మనం ఇంకొద్దిగా మనం చూడగలిగిన అంశాలు. నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా యూ మస్ట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ యూ హ్యావ్ టు సే దట్. ఇన్ వాట్ వేస్ ఈస్ దిస్ ఐడియా దట్ ఎవ్రీవన్ వర్షిప్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇన్ ఏ న్యూ కాన్సెప్ట్ టు యూ? ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలి అంటే, ఏ విధంగా everyone worships someone or something in a new concept to you? ప్రతి ఒక్కరు కూడా ఎవరినో ఒకరిని ఆరాధిస్తారు, ఎవరినో ఒకరిను గణపరుస్తూనే ఉంటారు. అది ఏ విధంగా నువ్వు అర్థం చేసుకుంటావు? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకు ఎవరైనా నాకు ఏదైనా డబ్బు కావాలి అనుకోండి, లేదా నాకు ఏదైనా ఒక వస్తువు కావాలి, నాకు ఏదైనా ఒక అవసరత ఉంది. దానికి ఇమ్మీడియట్గా ఇఫ్ ఐ ఫైండ్ వన్ పర్సన్, ఆయన దగ్గరికి వెళితే ఆయన సహాయం చేస్తాడు, ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి దొరుకుతుంది. వెన్ ఐ హ్యావ్ దిస్ కాన్ఫిడెంట్, డెఫినెట్లీ ఆయన దగ్గరికి వెళ్తాను. లేదా మనం పనిచేసే స్థలాలలో, లైవ్ ఎగ్జాంపుల్, మన మేనేజర్స్ లేదా మన సుపీరియర్స్ లేదా మన పాస్టర్స్ లేదా పెద్దల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు తెలియకుండానే వాళ్ళని మనం వర్షిప్ చేస్తాం. తెలియకుండానే వాళ్ళ గురించి మనము మంచిగానే మాట్లాడతాం. బికాస్ వీఆర్ వర్షిపింగ్ హిమ్. ఎందుకంటే వాళ్ళని వర్షిప్ చేయకపోతే, వాళ్ళని మనం పొగడకపోతే వీ విల్ నాట్ గెట్ ది బెనిఫిట్. సో దట్ ఈస్ వాట్ ది కాన్సెప్ట్, రైట్? అది జగమెరిగిన సత్యం. మనం వర్షిప్ చేయకుండా మనం రియల్గా మన ట్రూత్ మాట్లాడితే, సో దెర్ ఈస్ నో బాండింగ్. సో అది విమర్శలకు లేదా సమస్యలకు దారితీస్తుంది. ఇది నా ఆస్పెక్ట్లో నేను అర్థం చేసుకుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సో మీకున్న అవగాహన బట్టి, ఇన్ వాట్ వేస్ ఈస్ దిస్ ఐడియా దట్ ఎవ్రీవన్ వర్షిప్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఏ న్యూ కాన్సెప్ట్ టు యూ? ఎందుకు ఎవరో ఒకరు ఏదో ఒక అంశాన్ని, ఒక వ్యక్తిని ప్రేమిస్తారు, లేదా వాళ్ళు ఏం చేస్తారంటే వర్షిప్ చేయడానికి సిద్ధపడతారు. మీ యొక్క అవగాహన ఏంటి అనేది మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. చెప్పగలుగుతారా ఎవరైనా? సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? వై ఆ విధంగా చేయాల్సి వస్తుంది? లెట్ మీ క్లోజ్ మై స్క్రీన్. లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్. చెప్పండి బ్రదర్స్, వై వీ షుడ్ వర్షిప్ సమ్వన్ ఆర్ సంథింగ్? Because of something that we need? Because of we love the person? What is your aspect? మీకు ఆన్సర్ తెలిసి సైలెంట్గా ఉన్నారా, లేదా చెప్పకూడదని గమ్మున ఉన్నారా? ఐ డోంట్ నో, బట్ దిస్ ఇస్ వాట్ మై ఆస్పెక్టివ్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఏరియా. Okay, so let me again share my screen. Now I want to turn your textbooks to page number 191. 191 lo, it is very important thing that we are doing in the Bible study. A disciple worship God and God alone. ఇది మనకందరికి కూడా సంబంధించింది కదా. సో ఇఫ్ యు ఆర్ ఏ డిసైపుల్, నిశ్చయంగా నువ్వు దేవునికి శిష్యుడు అని నువ్వు గాన అనుకుంటూ ఉన్నట్లయితే, ఖచ్చితంగా నీకు ఉండాల్సింది, నువ్వు చేయాల్సింది దేవుడు మాత్రమే మనం ఆరాధించాలి. ఇంతవరకు మనం లోకానికి సంబంధించింది చూసాం. వై లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు
లోకానికి సంబంధించినటువంటి ఏదో ఒక అంశమో ఒక ప్రాధాన్యత ఇస్తూ దాన్నే వాళ్ళు ఆరాధకులుగా మారిపోతారు. బట్ హియర్ ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏ డిసైపుల్ వర్షిప్ గాడ్ అండ్ గాడ్ అలోన్. కేవలము దేవుణ్ణి మాత్రమే వాళ్ళు ఆరాధించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. నౌ లెట్ us see two references. Okay, so look at these two verses, one from the Old Testament and one from the New Testament. We'll see. ఇప్పుడు నాకు ఎవరైనా ఒకరు చదవండి. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ట్రై టు రీడ్ ది వర్సెస్. Can someone help me to read this word? Isaiah Yes. chapter 43 and 7. Yes, యెషయా yes. గ్రంథము 43 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టిన వారిని అందరినీ తెప్పించుము. నేను వారిని చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. Very good, Anna. So why as a disciple we need to worship him? So in the Old Testament we have seen in Isaiah 43:7, bring all who claim me as their God, for I have made them for my glory. It was I who created them. నేను వాళ్ళని చేసినాను కాబట్టి వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి నా మహిమ నిమిత్తం రమ్మనండి అని చెప్పేసి ఇక్కడ ఐజియా 43:7లో మనం చూస్తుంటున్నాం. సో లెట్స్ రీడ్ వన్ మోర్ న్యూ టెస్టిమెంట్ వర్స్. ఎవరైనా కొలెషియన్స్ 1:16 చదవండి. కొలెషన్ ఆకాశం భూమి ఎంత ఉన్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. Excellent, Anna. So for in him all things were created. సో దొరైన గారు చదివినట్లుగా అవి కంటికి కనపడేటివి కావచ్చు, కంటికి కనపడనివి కావచ్చు, అది ప్రభుత్వాలైనా లేదా సింహాసనాలైనా ప్రధానులైన సర్వము కూడా ఆయన ద్వారా ఆయనను బట్టి మాత్రమే సృజించబడింది. ఎక్సలెంట్ వర్డ్స్. సో వీ హ్యావ్ సీన్ పాత నిబంధనలో ఐజయాలో చూసాం ఒక వర్డ్, ఎందుకంటే అది ఇది రెండు కూడా ఇట్ ఈస్ ఈక్వల్ వర్డ్స్. అన్నీ కూడా ఆయన ద్వారా మాత్రమే సృష్టించబడి ఉంటున్నాయి. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై హిమ్ ఓన్లీ. నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. అకార్డింగ్ టు దీస్ ప్యాసేజెస్, వై డిడ్ గాడ్ క్రియేటెడ్ అస్? ఈ చదివినటువంటి పై వచనాలను బట్టి దేవుడు ఎందుకు మనలను క్రియేట్ చేశాడు, సృష్టించి ఉంటున్నాడు అనేది మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు చెప్పండి. ఈ పై రెండు అంశాలను బట్టి, ఈ రెండు వచనాలను బట్టి వై డిడ్ గాడ్ క్రియేటెడ్ అస్? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించి ఉంటున్నాడు? వాక్యం చదివారు కదా, ఆయన మహిమ నిమిత్తము. ఓకే, ఆయన మహిమపరచడానికి. సో ఎస్, మనము సృష్టించబడింది ఆయనను మహిమపరచడానికి. సో అది అర్థం చేసుకున్నారు. ఇంకా ఎవరైనా డిఫరెంట్ ఆస్పెక్టివ్ అర్థం చేసుకున్నారా? కెన్ సమ్వన్ ఆల్సో షేర్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ హౌ యూ అండర్స్టూడ్ దీస్ టూ వర్డ్స్? ఎనీవన్? Fulfill his promises. కొత్త నిబంధనలో చూసినప్పుడు 1 minute సిస్టర్, చెప్పండి అన్న, గో హెడ్. లేదు చెప్పండి సిస్టర్, విన్నా. ఓకే అక్క, ప్లీజ్ గో హెడ్ అక్క. Anna, fulfill his purpose of creating us and worshiping him and relationship with him and glorify him. గ్రేట్ అక్క. ఆయన చిత్తాన్ని మన పట్ల ఏమైతే ఉన్నదో దాన్ని మనము నిర్వర్తించడానికి, మనమలను ఆయన చేసిన దానికి మనం ఖచ్చితంగా ఆయన్ను ఆరాధించాలి అని సిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పబడింది. ఇంకా ఎవరైనా? ఐఎమ్ జస్ట్ గివింగ్ ది ఆపర్చునిటీ టు థింక్ అబౌట్ దీస్ టూ వర్డ్స్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఎందుకు చెప్పండి అన్న. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, అంటే మన ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే ఎలాంటి అంటే కొలిసి ఒకటి దాన్ని బట్టి మనం ఎట్టి స్థితిలో ఉన్నా కూడా దేవుని మహిమార్థం ఏది ఉన్నా దేవుని ద్వారానే సృష్టింపబడింది. రాజకీయమైన, ప్రభుత్వమైన, అధికారమైన అనేది గుర్తు చేసుకొని
ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మహిమపరచాలి. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టే మనకు కలిగి ఉంటున్నది. ఇది సత్యం. ఇట్ ఈస్ ఎ ట్రూత్. సో డెఫినెట్లీ యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ డిసైపుల్, వీటిని బట్టి మనం వర్షిప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో చాలా సంతోషం సిస్టర్స్, బ్రదర్స్, మీరు మీ ప్రాస్పెక్టివ్లో మీరు అర్థం చేసుకొని షేర్ చేశారు. నా సెకండ్ క్వశ్చన్. ఓకే, సో ఇన్ ద సేమ్ పేజ్ నెంబర్ 191, సెకండ్ క్వశ్చన్. What does it mean to live for the glory of God? ఆయన మహిమ నిమిత్తము ఈ లోకంలో నివసిస్తున్నాము అంటే ఏంటి దాని అర్థం? What does it mean to live for the glory of God? సో మీకు ఆన్సర్ కావాలి అంటే అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ ది కొరింథియన్స్ పత్రిక. సో మన మెమరీ వర్స్ ఏంటి ఈరోజు? 1 Corinthians చాప్టర్ 10 and 30, right? 31. So 10:31. So this is our memory verse. 1 Corinthians chapter 10 and 31. So whatever you do, either you drink or eat, do it for him, for his glory. అవును, ఈ యొక్క వర్షిప్ చాప్టర్ టాపిక్ 21 యొక్క ఉద్దేశము ఇదే. మనం ఏమి చేసినా కూడా ఆయన మహిమ కోసమే చేయాలి. సో ఈ లోకంలో బ్రతుకుతున్నాము అంటే మహిమ. సో కొంతమంది స్టార్టింగ్లో రాలేకపోయారు. ఐ టోల్డ్ హిమ్ యాజ్ ఎగ్జాంపుల్. మన చూపులు, మన ఆలోచనలు, మన మాటలు, మన నడక, మన ప్రవర్తన, మనం ఏమి చేసిన మన పాట, మన వాక్యం, మన ఆరాధన, మన ప్రార్థన, వీటన్నిటిలో కూడా మన ప్రయాణము, ఎక్కడ చూసినా ఏమి చేసినా కూడా అన్ని విషయాలలో దేవునికే మహిమ కలగాల. మనకు ఎప్పుడు మహిమ ఉండకూడదు. వీఆర్ డస్ట్, మనము మంటివారం. సో దట్ ఈస్ వాట్ ది అల్టిమేట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఇక్కడ కొన్ని విషయాలు ఉంటున్నాయి. సో ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ 150 చాప్టర్స్లో మనం చూస్తే ఆల్ దీస్ థింగ్స్ వేర్ క్రియేటెడ్ ఫర్ ది హైమన్స్ అంటారు. వీటిని కీర్తన బుక్ అంటాం కదా. సో సామ్స్ అంటే కీర్తనలు. పాత నిబంధన రోజుల్లో ఇవి జూయిష్ పీపుల్ కొరకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అన్ని విషయాలలో, సో యాక్చువల్లీ దే షో దట్ గాడ్ ఈజ్ వర్తీ ఆఫ్ ఫర్ ది వర్షిప్, అవర్ అటెన్షన్, అఫెక్షన్, అడరేషన్, నో మ్యాటర్ వాట్ వీఆర్ ఫేసింగ్. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నా ఖచ్చితంగా సో జూయిష్ పీపుల్ ఎట్లా ఫాలో చేసేవాళ్ళంటే దీస్ 150 ప్రేయర్ సాంగ్స్ ఆర్ బిలవ్డ్ బికాస్ దే స్పీక్ టు ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ఎమోషన్ ఆఫ్ లైఫ్. సో అవి వాళ్ళకు ఎంతో ఆదరణ కలిగించేటువంటి మాటలు ఆ 150 సంగీత ప్రార్థనలు చదవడం ద్వారా. సో దట్ ఈస్ వాట్ ది సో వీ ఆల్సో టు ఫాలో. మనకి ఎప్పుడైనా ఇబ్బంది బాధ కలిగినా, so we will always go to the Psalms and we will try to read one Psalm and we will try to understand and felt that we are enjoying the God's presence. వాక్యాలు చదివినప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధి మనము అనుభవించడానికి ప్రయత్నం చేస్తాం. సో నౌ దెర్ ఆర్ ఫ్యూ రెఫరెన్సెస్ ఇక్కడ వర్షిప్లో ఏ విధమైనటువంటి ఆరాధన అనేది ఉంటుందంటే పేజ్ నెంబర్ 192. ఐ విల్ క్విక్లీ వైండ్ అప్ నౌ. I will hand over this time to uncle. So మనం ఇక్కడ చూసినప్పుడు 192లో ఏ విధంగా మనం ఆరాధికులుగా ఉండాలి అనేది బౌయింగ్ డౌన్ బిఫోర్ గాడ్. ఖచ్చితంగా ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి ఏమైతే నేర్పించబడిందో మన శరీరము తగ్గించుకోవాలి, ఆయన సన్నిధిలో మనం బౌ డౌన్ కావాలి. సో ఇది Psalms 95:6లో మనము చూడగలుగుతాం. సీకింగ్ హిస్ ఫేస్. సో అకార్డింగ్ టు ది Psalms 105:3-4 మనం చూసినప్పుడు ఆయన ముఖస్థుతిని మనము చేయగలగాలి, ఆయన ముఖాన్ని మనం చూడగలుగుతాం. సో థర్డ్ వన్ మనం చూసినప్పుడు వెయిటింగ్ ఫర్ ది లార్డ్, దేవుని కొరకు మనము ఎదురు చూసేటువంటి బిడ్డలుగా, ఆతృతపడే బిడ్డలుగా మనము కలిగి ఉండాలనేది Psalms 33:20-21లో మనం చూస్తాం. డ్వెల్లింగ్ ఇన్ హిస్ హౌస్, ఆయన యొక్క సన్నిధిలో మనము, ఆయన కుటుంబంలో, ఆయన సన్నిధిలో మనము ఆయన సన్నిధిని అనుభవించే వాళ్ళగా మనం ఉండాలి, ఆయన ప్రసన్నతను మన మధ్యలోకి తీసుకొచ్చే వాళ్ళగా ఉండాలి. సో Psalms 27:4.
లిఫ్టింగ్ హ్యాండ్స్, పరిశుద్ధమైన చేతులు మనం ఎత్తి ఆయన ఆరాధించగలగాలి. సో అకార్డింగ్ టు ద సామ్స్ 134:2 ఆ విధంగా ఉంటుంది. షౌటింగ్ టు హిమ్, ఆయన్ను మనము గట్టిగా దేవుని స్తుతి చేసే వాళ్ళగా ఉండాలి. సో సామ్స్ అగైన్ 47:1లో చెప్తుంది. లాస్ట్ మనం చూసినప్పుడు సింగింగ్ టు హిమ్, సామ్స్ 104:33, ఆయన మనం ఆరాధించే వాళ్ళగా ఇక్కడ మనం కలిగి ఉండాలి అనేది మనం ఈ అంశాలన్నింటినీ కూడా చూస్తుంటున్నాం. ఫ్రెండ్స్, డియర్ బ్రదర్స్ అండ్ డియర్ సిస్టర్స్, సో లుక్ లైక్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఇప్పుడు మీకు నేను హోంవర్క్గా ఏమి ఇస్తున్నానంటే, సో వీ హ్యావ్ 5th క్వశ్చన్ ఏంటంటే, వాట్ వుడ్ యు సే ఇన్ యువర్ ప్రైమరీ పాత్ వే ఆఫ్ వర్షిప్? ఏ విధంగా మీరు దేవుణ్ణి మీ మొదటి అడుగు లేదా మొదటి స్థలము లేదా క్షణము ఏ విధంగా మీరు దేవుణ్ణి ఆరాధించారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు రాయండి. ద నెక్స్ట్ క్వశ్చన్, ఐ విల్ రీడ్ దీస్ క్వశ్చన్స్, ఐ విల్ స్టాప్, దెన్ ఐ విల్ చెక్ విత్ యూ నెక్స్ట్ వీక్ ఏ విధంగా మీరు ఆన్సర్స్ చేశారనేది. దెర్ ఆర్ క్వశ్చన్స్ 5, 6, 7, 8 and 9. 5 ప్రశ్నలు మీకు ఇస్తున్నాను. వాట్ వుడ్ బి ది వాల్యూ ఆఫ్ సమ్ టైమ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ వర్షిప్ పాత్వే దట్ ఆర్ నాట్ యువర్ ఫస్ట్ పర్ఫార్మెన్స్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, థింక్ ఆఫ్ ఇట్. ఒక నిమిషం థింక్ చేసి మీరు రాయండి. 7th క్వశ్చన్, వాట్ వర్షిప్ అడ్వైస్ వుడ్ యూ గివ్ టు ఎ పర్సన్ హూ సేస్ ఐ డోంట్ సీ గాడ్, ఐ డోంట్ సెన్స్ గాడ్? నాకు దేవుడు తెలీదు, దేవుని నేను ఎరగను, ఆయన గురించి నాకు తెలీదు అన్నటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి అడ్వైస్ నువ్వు ఇవ్వగలుగుతావు? ఇన్ఫ్యాక్ట్ ఐ డౌట్ హిస్ ప్రెసెన్స్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ. వాళ్ళు అంటారు, నా దగ్గర దేవుని ప్రసన్నత లేదు, దేవుడు లేడు, ఎవరూ లేరు, నాకు దేవుడే తెలియదు అన్నటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి అడ్వైస్ నువ్వు ఇవ్వగలవు? సో ఇక్కడ మీరు రాయండి. క్వశ్చన్ నెంబర్ 8లో మనం చూసినప్పుడు పేజ్ నెంబర్ 194లో చూస్తున్నా. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు 194. ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ 8 మనం చూస్తే, వాట్ ఆర్ సమ్ ఆఫ్, కింద ఉంటుంది చూడండి క్వశ్చన్. ఓకే, వాట్ ఆర్ సమ్ అదర్ న్యూ అండ్ డిఫరెంట్ వే యూ థింక్ ఆఫ్ టు టర్న్ యువర్ హార్ట్ టు గాడ్? జనరల్గా పాస్టర్లు చెప్పడము లేదంటే సంఘ పెద్దలు చెప్పడము ఆరాధించండి ఆరాధించండి మనం చెప్తాం కదా. సో ఆ ఆస్పెక్ట్లో కాకుండా ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ప్రసన్నతలో ఏ విధంగా ఇంకా డిఫరెంట్ వే యూ కెన్ థింక్ ఆఫ్ టు టర్న్ యువర్ హార్ట్ టు గాడ్, మన హృదయాలను దేవునికి ఇంకా ఏ విధంగా దగ్గర చేయొచ్చు, ఏ విధంగా అండ్ షో యువర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ హిమ్, మన హృదయాలను ఏ విధంగా ఆయనకు సమర్పించవచ్చు అనేది డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్లో మనం చేయొచ్చు అనేది మీరు రాయండి. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, హౌ డు యూ ఫీల్ గాడ్స్ స్పిరిట్ ప్రాంప్టింగ్ యూ టు ఆల్టర్ యువర్ వర్షిప్ వ్యూ ఆర్ ప్రాక్టీస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ స్టడీ? ఏ విధంగా దేవుని ప్రసన్నత, హౌ డు యూ ఫీల్ గాడ్స్ స్పిరిట్ ప్రమోటింగ్ యూ టు ఆల్టర్ యువర్ వర్షిప్? సో ఏ విధంగా మిమ్మల్ని ఆయన సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నతను మీరు పొందుకొని ఆయన ఆల్టర్కు మీరు దగ్గర అవుతుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ రాయండి. సో ఐ విల్ చెక్ ఆల్ దీస్ 5 questions నెక్స్ట్ వీక్. సో సిన్స్ ఇట్ ఈస్ 6:40, లాస్ట్ వీక్ అంకుల్ మన మధ్యలో ఫ్రాన్సిస్ అంకుల్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. టుడే వీ హ్యావ్ అవర్ పాల్ అంకుల్ విత్ అస్. ద రిమైనింగ్ టైమ్ I will hand over this time to Paul uncle for his quick summary about the topic 21. So next week I will try to start the topic 22, solitude and silence. Solitude ante ఒంటరితనం, silence nishabdam. So solitude and silence we will try to start the next week. Before I do that, I will check all these 5 questions. I will request each one of you to let us everybody know what it is you are understood from these questions. Okay, so thank you for your time. So without further delay, let me hand over this time to Paul uncle. Uncle, over to you uncle, please. You are on mute uncle. Please, you can unmute and you can speak us if you are able to hear us. ఓకే, అంకుల్ మాట్లాడడానికి ముందుగా, సో లెట్ us ask ఫ్రాన్సిస్ అంకుల్ టు రీక్యాప్
Francis Uncle, please recap what was the highlights that we need to understand today, and what is your perspective of summarizing this entire chapter? మనము ఎందుకు దేవునిని మనం ఆరాధించాలా అన్నటువంటి అంశంలో మనము నేర్చుకుంటున్నది రెండు విషయాలుగా గమనించాము. మొట్టమొదటిది ఫిజికల్ అండ్ సెకండ్ వన్ స్పిరిచువల్ అని. అంటే భౌతికమైనటువంటిది, ఆత్మీయమైనటువంటిది. సో భౌతికమైనటువంటిది మనం అనుకున్నప్పుడు there are people who praise and worship people. మనుషులను ఆరాధిస్తారని కూడా మనం గమనించాము. మనం ఒకవేళ మన యొక్క పాతకాలపు కథలను చదివినట్లయితే రాజరాజ రాజ మహారాజ గంభీర పరక్రమ దేవా మహాదేవుడు వస్తున్నాడు అన్నటువంటిది రాజును పిలిచేటప్పుడు ఆయనను రాజ్యంలోనికి ఎంటర్ అయ్యేటప్పుడు సింహాసనంకి కొంతమందిని స్పెషల్గా వాళ్ళు కొంతమందిని వాళ్ళను సపరేట్గా వాళ్ళని సిద్ధపరిచి పెట్టినారు. వాళ్ళను భట్రాజులు అని అంటారు. వాళ్ళ పని అదే, వేరే పని లేదు వాళ్ళకి. రాజ ప్రవేశము సింహాసనంకి వచ్చేటప్పుడు వాళ్ళ పని అదే అన్నమాట. రాజరాజ మహారాజ గంభీర మహావీర పరాక్రమ శుక్రమ అనేటువంటివన్నీ ఇదంతా కూడా భౌతికం. ముఖస్థుతి అని అంటారు. ముఖస్థుతి ఎందుకంటే మనుషులను ప్లీజ్ చేయడానికి. కానీ మన యొక్క ఆంతరికమైనటువంటి అనగా ఆత్మీయమైనటువంటి ఆరాధన ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించేది. ఎందుకు? దేవుడు ఫిట్టింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ అని నేర్చుకున్నాం. ఫిట్టింగ్ అంటే యుక్తమైనది, సరి అయినది అన్నటువంటిది. ఫుల్ఫిల్లింగ్ అంటే మనం నెరవేర్చాల, మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యము అది అన్నటువంటిది మనము నేర్చుకుంటున్నాము. ఎందుకనగా దేవుడు సృష్టికర్త, ఆయన సకలానికి సర్వాధికారి. కాబట్టి విశ్వాసులుగా భక్తులుగా ఉన్నటువంటి మనము నేర్చుకుంటున్నటువంటి మనము ఇంత మన జీవిత అనుభవాల్లో దేవునికి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఆరాధన అన్నటువంటి ఆ యొక్క మన యొక్క ఆత్మీయమైనటువంటి పరిచర్యకు తగినటువంటి విలువనిస్తుందని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మనం వర్షిప్ అనేటువంటిది అవర్ డే టు డే లైఫ్ ఎక్స్పీరియన్స్, మన అనుదినమైనటువంటి మన యొక్క కర్తవ్యము, కార్యక్రమం. ఎందుకనగా మన యొక్క సంబంధాన్ని దేవునితో, రిలేషన్షిప్ విత్ గాడ్ టు డెవలప్ డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే. అది మనము అర్థం చేసుకుంటున్నాము. ఎందుకనగా మనము వాక్యాన్ని చదువుకున్నప్పుడు రోమిలకు రాష్ట్ర పత్రిక 12:1 మనం చదువుకున్నాము ఇంతకుముందు. ఓకే, మనము సజీవ యాగముగా మనము దేవునిని ఆరాధించాలి. అంటే సజీవ యాగం అనగంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మన యొక్క ఆంతరంగికమైనటువంటి పురుషుడు సంపూర్ణంగా సాగిలపడాల. కంప్లీట్ ఒబీడియన్స్, కంప్లీట్ సరెండర్, సంపూర్ణమైనటువంటి ఆ తగ్గుదల ఎప్పుడైతే వస్తుందో దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం కనుక్కోవాలము అన్నటువంటిది మనం నేర్చుకుంటున్నాం. అది ఆంతరంగికమైనటువంటి విధంగా, దట్ ఈస్ స్పిరిచువల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, ఫిజికల్ అన్నటువంటిది టెంపరరీ అండ్ ఇట్ విల్ స్టాప్ అండ్ ఇట్ విల్ టేక్ డిఫరెంట్ షేప్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. కానీ ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ అన్నటువంటిది ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్. రాను 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 దినదినమునకు అభివృద్ధి అవుతుంటుంది. దేవునికి ఎక్కువగా దగ్గర అవుతాము, లోకానికి తక్కువగా ఉంటాము అన్నటువంటి భావన ఈ యొక్క బైబిల్ స్టడీలో మనకు అర్థమవుతున్నది.
మనం కీర్తనలో గమనించినట్లయితే అనేక కీర్తనలు ఎలాగ మనము దేవుని ఆరాధించాలా, ఎందుకు ఆరాధించాలా, తర్వాత ఎటువంటి విధమైన ఆరాధించాలా అన్నటువంటిది మనం నేర్చుకున్నాం. అనగా కంక్లూషన్ ఏంటంటే దేవుడు గొప్పవాడు, మనుషుడు దేవుడు నిర్మించినవాడు. కాబట్టి మనకు దేవుని ఆరాధించుట యుక్తమైనది, సరి అయినది. అందుకే అది మన యొక్క దినదిన కర్తవ్యంలో నెరవేర్చాలి. ఫుల్ఫిల్లింగ్. Great. Thank you so much, Francis Uncle, for the quick summary and explanation. So now we have Paul Uncle with us. Let me hand over this time to Paul Uncle for his summary. Uncle, over to you, Uncle. Please carry. I'm sorry I could not join last week. I was exhausted. No issues, Uncle, please. But It is a blessing. No. Thank you for continuing the study. The most important thing what we have to know is we are created by God to worship Him. That is the number one point. The very purpose of our creativeness is to worship Him. That is the number one point. And all other things that we have done is wonderfully drawn, written down. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ముఖ్యంగా ఇది మన సంఘాల్లో ఏ విధంగా నేర్పించాలా, అది మనకు చాలా ముఖ్యం. ఎవరో చేస్తున్నారు, ఈ గ్రూప్ చేస్తారు, ఆ గ్రూప్ చేస్తారు అనేది కాదు. దేవుని వాక్య ప్రకారంగా ఆరాధన అనేది ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమము. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఏ సమయమైనా సరే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆరాధించుట అనేది ముఖ్యం. అందువల్లనే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మొట్టమొదటి ఏం చేయాలా? ఆరాధించాలి. మీరు చెప్పినట్టు ఒక ఫేవర్ కావాలంటే వాళ్ళని పోయి ఏం చేస్తాము? పైకి ఎక్కిస్తాం, వాళ్ళని పొగుడుతాం. పొగిడితే వాళ్ళు ఏమవుతారు? ఏమంటారు? ఐస్ పెట్టినట్టు ఖుషి అవుతారు, అంకుల్. కాబట్టి వాళ్ళు ఏమడిగినా మన వాళ్ళందరూ బాగా నేర్చుకున్నారు. నా దగ్గర ఏమైనా కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? అంకుల్ పొగుడుతారు, వేరే వాళ్ళని పొగుడుతారు. అది హృదయంలో నుంచి వస్తుందా ఆలోచన, అది నిజమా? కాబట్టి ముఖ్యమైనది ఏమంటే మనం ఆయన ఆరాధించేటప్పుడు కూడా అది హృదయ అంతరంగంలో నుండి వస్తున్నదా? ఇవన్నీ నేర్చుకుంటున్నాము. ఇది ఒక జ్ఞానం. ఇట్స్ ద విజ్డమ్ God is giving us to all these people. But what God expects, మనలో నుండి ఆయన కోరేది ఏమంటే He wants that worship to come automatically. When you know that He is our creator, He is the one who created us. Number two, even when you fall down, He is raising us up back to His fold. ఆయన యొక్క ప్రసన్నతలోనికి, సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నాడు. దేవుని సన్నిధిలోకి రావాలంటే ఇట్స్ నాట్ ఆస్. చాలా మంది చాలా లైట్గా తీసుకుంటారు. అందుకే క్రైస్తవులే ఎక్కువ లైట్గా తీసుకునేది. అన్ని మతాల వాళ్ళు దేవుని దగ్గరికి పోయినప్పుడు చాలా హంబుల్గా ఉంటారు. మోకాళ్ళు ఎందుకు వేయాలంటే, మోకాళ్ళు వేయలేకపోతే వాళ్ళు ప్రాబ్లం, ఇది ప్రాబ్లం అంటే పర్వాలేదు. కానీ వేయగలిగిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? మోకాళ్ళు. మనం హిందువులను చూస్తే రోడ్లో పోతా ఆడు కూడా గుంజిలు లేస్తాడు, మోకాళ్ళు వంగుతాడు. ఎర్ర రోడ్లో ఎటాటి స్థలంలో అయినా వాళ్ళకి ఏమనుకుంటారు? దేవుడు కావాలి. మనమైతే దేవుని సన్నిధిలో మంచి స్థలంలో కూర్చున్నప్పుడు కూడా మోకాళ్ళు వంగి ఆయన ఆరాధించారు. కొంతమంది చూపించాలని వేస్తారు, అది కూడా కాదు. నేను చూడు ఎంత హంబులు అని, అట్లా కాదు. అది హృదయంలో నుండి రావాలి, అది మనం నేర్పించాలి. ఇంకోటి
ఆరాధన అనేది ఏదో కొన్ని మాటలు మాట్లాడదు. నోటిలో నుండి, హృదయంలో నుండి ఏం వస్తుంది? ఆయనను తెలుసుకుంటే ఆయనను మనం వర్ణించి ఆయనను ఆరాధించడం చాలా ముఖ్యమైనది. మన కొరకే ఆయన ప్రాణం ఇచ్చినాడు. ఇంతకన్నా గొప్ప సంగతి ఎవరు చేయగలరు? దేవుడే మనల్ని సృష్టించిన, మనం తప్పిపోయినాం, ఆయనకు వ్యతిరేకించినాం, అయినా కూడా ఆయన మనకు ప్రాణం ఇచ్చి మరలా ఆయన బిడ్డలుగా చేసుకున్న ఎంత గొప్ప ధన్యత. ఆ ధన్యత కొరకే మన సంఘాల్లో ఆరాధనకు అనే సమయం ఇస్తుంది. ఇది చాలా ముఖ్యం. ప్రతి దేవుని బిడ్డ ఆరాధించాలా, ఆరాధన చేయాలి అనేది చాలా చాలా ముఖ్యం. ఇది మనం అందరం నేర్చుకోవాలా, మనం నేర్పించాలా. అది మనలో నుండి రావాలి. ఏదో ఒక రొటీన్గా రాకూడదు. ఎట్టా లార్డ్స్ టేబుల్ రొటీన్ అయిపోతుంది. ఆరాధన కూడా ఏమవుతుంది? రొటీన్ అయిపోతుంది. కొంతమంది ఏమనుకుంటారు, బ్యూటిఫుల్ వర్డ్స్ అవన్నీ కంటత పెట్టి చెప్పేస్తే అది మంచి ఆరాధన అయిపోతుంది, అందరూ మెచ్చుకుంటారు. అది కాదు, విరిగి నలిగిన హృదయంతో ఆయనను ఆరాధించేవాళ్ళు. అది చాలా అది విరిగి నలిగిన హృదయంతో ఆరాధించినప్పుడు మాటలు కాదు, ఆ యొక్క ఎన్ని మంచిదే చేయొచ్చు, అది చేయొచ్చు అనేది, కానీ హృదయంలో నుండి నేను అదే చూసేది. హిందువులు దేవుణ్ణి అంగీకరించినప్పుడు, మొదట వచ్చినప్పుడు వారి యొక్క ఆరాధన విన్నప్పుడు నా ఆత్మలో ఎంతో సంతోషం. ఇంత గొప్ప దేవుణ్ణి వాళ్ళు కనుక్కున్నారు, వాళ్ళు నేర్చుకున్నారు, వారిని ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనేది మనకు ఎంతో సంతోషంగా వారితో కూడా ఆయనను మనము ఆరాధించాలి అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మన దేవుని గురించి తెలుస్తుందో అప్పుడు మన హృదయం కరుగుతుంది. మన హృదయం అప్పుడేమవుతుంది? అప్పుడు పరిగెత్తి వస్తాం. అప్పుడేమవుతాం? ఆరాధనే కదా, లేటుగా పోతాం, టైం నా వల్ల కాలేదు అని చెప్పి పరిగెత్తి నిదానంగా వస్తాం. 10:30కు పోతే ఒకరు వాళ్ళు ఇస్తారు, అప్పుడు తినేసేయచ్చు, అప్పుడు నా పని అయిపోయింది, వాటి మీద వెళ్ళిపోతాము అనేది ఉంటుంది. అయితే నిజమైన దేవుని బిడ్డలకు ఆరాధించాలా అనేది చాలా ముఖ్యము అని పరిగెత్తుకొని వస్తాడు. ఎంత కష్టమైనా, ఎన్ని నొప్పులైనా ఎట్లా ఒకట పోవాలా అనే ఇంట్లో వస్తారు. అట్లా రావాలని మనం ప్రార్థించాలా. మన కుటుంబాలకు మాస్టర్లుగా, లీడర్లుగా నేర్పించాలా. నేర్పించి మన బిడ్డలు కూడా ఆరాధించేటట్టు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే దానికి అప్పుడు ప్రభు చూస్తాడు. కుటుంబ సమేతంగా మనము ఆయనను ఆరాధించుతున్నాము. ప్రభు మనలందరినీ నేర్పించి ఈ మార్గంలో మన సంఘాలను నడిపించి దేవునికి గొప్ప ఘనత ప్రభావం చెల్లించగలిగినట్లు మన మినిస్ట్రీ, మన సంఘాలు ఆయన్ను ఆరాధించాలనే నా యొక్క హృదయ వాంఛ. అదే నా వాంఛ. నా మాటలు బ్రోకన్ వర్డ్స్గా ఉండొచ్చు, కానీ నా హృదయం ఆయన చూస్తాడు. నా మాటలు చూసి హృదయం చూస్తాడు. అదే మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం ద్వారా నా కొరకు కూడా ప్రార్థన కంటిన్యూస్గా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ ది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది వర్షిప్. చాలా చక్కగా ఆరాధన ఎందుకు చేయాలి, మన సంఘాలలో ఏ విధంగా ఆరాధనలు ఉండాలి అనేది మంచిగా వివరించారు. సో సిన్స్ డానీ అన్న వాజ్ నాట్ దేర్, ఎనీ స్పెసిఫిక్ అనౌన్స్మెంట్స్ దట్ యూ హ్యావ్ అంకుల్ ఫర్ ది గ్రూప్? ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా ఎవరి దగ్గర నుంచి అయినా? Some of them have not completed the portion what we have finished, so they have not come to this part of it. We have to have a special class or something. కొంచెము షార్టన్ చేసి ఫుల్గా వివరించలేకపోయినా కూడా చేసి క్విక్గా we should catch up to the portion where we are doing. These are some of the
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఎ డిసైపుల్. ఇంతవరకు నేర్చుకునేదంతా ఏమి చేయాలనేది ఇప్పుడు వస్తున్నది. ఒక్కొక్కటి అది అన్ని ఒక డిసైపుల్ అంటే ఎవరు అని నేర్చుకున్నాం పోయిన సంవత్సరం అంతా. ఇప్పుడు ఆ డిసైపుల్ ఏం చేస్తాడు అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కొంచెం కోపప్ చేసి ఎక్కడున్నారో చెప్తే దానికి తగినట్టుగా కొంచెం నిదానంగా పోవాలంటే కూడా పోతాం. అయితే త్వరలో ముగించాలి. వాళ్ళ టైం టేబుల్ ఇచ్చినారు బ్రదర్ రాజేష్. తర్వాత నెక్స్ట్ కూడా మనం స్టార్ట్ చేయాలి. అందువల్ల ప్రార్థన చేయండి. పాస్టర్లు ఇంకొక డిసైపుల్ తీసుకురాకపోతే ఏం లాభము? ఐఎమ్ డిసైప్లింగ్ సో అండ్ సో అని చెప్పగలరా? యూ మస్ట్ బికమ్ ఎ మెంటర్, అంటే డిసైపుల్ మేకర్. ఒకరి అట్లీస్ట్ 1 or 2 people ఇన్ యువర్ చర్చ్ హూమ్ యూ షుడ్ మెంటర్. వాళ్ళు దేవుని మార్గంలో రావాలి. దేవుని మార్గం ఎవరినో చూసి మనం చేయకూడదు, దేవుని చూసి చేయాలా. దేవుడు మనకు నేర్పించేది మనం చేయాలి. ఇది చాలా ముఖ్యము. ఒక్కొక్క వీటిలో లీడర్లు తయారు చేయకపోతే ప్రయోజనం లేదు. మనం ఎట్లుంటామో అట్లనే వాళ్ళు ఉంటారు. అందువల్ల దాని ప్రకారంగా మనం చేస్తే మనకు మంచిది. ఇది నా అనౌన్స్మెంట్. ప్రతి ఒక్కరు ఇంత నేర్పించి కొట్టి నేర్చుకొని ఇంటికి వెళ్ళిపోతే ఏం లాభము? ఎక్కడ డిసైపుల్? వేర్ ఈస్ ద డిసైపుల్? హౌ మెనీ డిసైపుల్స్ హ్యావ్ కమ్ టు యువర్ చర్చ్? యు మేడ్ దెమ్ డిసైపుల్స్. ఎంతమంది ప్రభువును అంగీకరించినారు? సో వి ఆల్ హ్యావ్ టు డూ ఇట్. కాబట్టి థ్యాంక్ యూ. Thank you, Uncle. So I have a quick announcement. So this is something very interesting for the people. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, ఇన్ జూమ్ we have a option called interpretation. So interpretation అనేది it will help for the vernacular language. So when the speaker is speaking in English, if the speaker is speaking in Telugu or Tamil, so other person can able to understand when we identified as a interpretation. వాళ్ళకు తమిళ్, కన్నడ, హిందీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో సో దే కెన్ ఏబుల్ టు follow us. ఇది యాక్చువల్గా వీఆర్ ఎనాబుల్ దిస్ ఆప్షన్. వీ విల్ టెస్టింగ్ దిస్ వీక్. By God's will, we will try to implement effectively next week. We'll see. మీ churches-లో if someone Kannada person will add or Tamil person will join, so they can have the Tamil version. Kannada person can able to listen Kannada. So once we have tested this interpretation option, we will enable already. So we will test it this week and we will confirm next week, so that you can encourage people to join the Zoom sessions, whichever language they are, so that it will help them. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, so that they can also follow us. So this is the quick update from my side. Unless if anyone have any questions, maybe you can speak it up. If not, I request one pastor to lead with the prayer and we can close this today's training session. ఎవరైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? ఏమైనా లేకపోతే ఒక పాస్టర్ గారు ప్రార్థనతో మనం ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయ కాలంలో తండ్రి, నాన్న ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీ ఫ్యామిలీగా నాన్న ప్రభ శిష్యులుగా తర్ఫీదు అవడానికి గత సంవత్సరము ఈ సంవత్సరము మా నాయకుల్లో ఆలోచన పుట్టించి నువ్వు నడిపిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును యేసయ్య, ఏది చేసినా దేవుని మహిమార్థమే చేయాలని ఈ ఉదయ కాలంలో నువ్వు నేర్పించినటువంటి గత 2 వారాలుగా నేర్పిస్తున్న పాఠాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నువ్వు ఒక్కడివే ఆరాధనకు యోగ్యుడివి, స్తుతులకు పాత్రుడివి, స్తోత్రాలకు అర్హుడివి యేసయ్య. ఎందుకంటే మమ్మల్ని ప్రేమించావు. మా నిమిత్తం నా తండ్రి ఆ కల్వార్ శిలువలో ప్రాణం పెట్టడానికి నాన్న ప్రభా ఈ భూమి మీదకి కన్ని మరియ గర్భంలో ఈ భూమి మీదకి వచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. మా కొరకు శిలువలో నీ రక్తాన్ని కార్చి నాన్న ప్రభా మా కొరకు కొట్టబడి నాన్న ప్రభా నాన్న తండ్రి నాన్న మరణించి భూస్థాపన చేయబడి 3వ రోజు సజీవుడిగా లేచిన నా గొప్ప దేవా నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అంతేకాదు యేసయ్య, నేర్చుకున్నటువంటి వాటిని మేము మాత్రమే కాకుండా మా సంఘాలలో తండ్రి ప్రభా
నానా ప్రభ ప్రతి ఒక్కరూ నీ దాసుడికి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క శిష్యుని తయారు చేసేటువంటి వారుగా అనేక మంది శిష్యులుగా మేము ప్రభ కలిసి నిన్ను మహింపరచగల సాయం చేయమని వేడుకొంచుంటున్నాం. సంఘాల్లో జరిగే కార్యక్రమాలకు ఇక్కడ పాల్గొన్న ప్రతి బిడ్డని ఆయుత్తుపరచమని, బలపరచమని, నీ జ్ఞానంతో నింపమని, నీ వాక్యంతో మమ్మల్ని నింపమని బ్రతిమలాడుచూ ఉంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీరు అనుగ్రహించండి. లోకానుసారమైనటువంటి శారీరకమైనటువంటి కష్టాల్లో నుంచి బిడ్డలకి ప్రభ సమాధానాన్ని ఇవ్వండి. ఆరోగ్యం సమస్తానికి మూలకారకుడు నువ్వే యేసయ్యా. నువ్వు సృష్టికర్తవి, నిర్మాణకుడివి, జీవనదాతవి, జీవించువాడివి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ ఒక్కడివే పరిశుద్ధుడు యేసయ్యా. మమ్మల్ని పరిశుద్ధతలోకి, నీ వాక్యము వెలుగులోకి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభ వచ్చే కలుసుకునేంత వరకు నీ కాపుదల, భద్రత మాకు అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ ఈ హ్యాప్లో తండ్రి, మా సహోదరుడు కూడా ప్రభ ఎంతో ప్రయాసపడి బిడ్డని ఆయుధపరిచి నడిపించిన స్తోత్రాలు చెల్లిస్తూ నీవు చేసిన మేలులకి, చేస్తున్న మేలులకి, చేయబో మేలులకి ఏమి చెల్లి లేకుండా కొద్ది స్తుతి, ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన యేసుక్రీస్తు నామములో పరలోక తండ్రి. ఆమేన్. Amen. Thank you, brother, for your quick prayer. Thank you so much, and we'll join next week. Until then, God bless you. Have a blessed day ahead. Praise the Praise Lord. the Lord. Praise the Praise Lord. the Lord. Praise the Lord.